సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. 10th క్వశ్చన్ ఏమన్నాడు? షో A1 A2 A3 సో ఆన్ AN ఫార్మ్ an AP అథమెటిక్ ప్రోగ్రెషన్ వేర్ AN ఈజ్ డిఫైన్డ్ బిలో. AN అనేది ఇచ్చాడు అంటే ఎంత టర్మ్ ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకు SNకి మనం చేసాం. SNకి చేసినప్పుడు SN ఈక్వల్ టు n² అని వచ్చింది కదా. అలాగే ఇక్కడ ANలో ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే 3+4n అనేది వచ్చింది. ఏ వాల్యూ అక్కడ మనకి ఏ వాల్యూ డి వాల్యూ తెలిసి ఎన్ వాల్యూ తెలియదు. కానీ దాని స్టాండర్డ్ ఈక్వేషన్ అని వేసాడు 3+4n అని వేసాడు. 3+4n అని వేసినప్పుడు ఆల్సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది 15 టైమ్స్ ఆఫ్ ఈచ్ కేస్ అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లో అంటే ఇందులో 15 టైమ్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దీనికన్నా ముందు మనం ఏం చేయాలి? అసలు ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కున్న తర్వాత డి కనుక్కోవాలి. డి కనుక్కున్న తర్వాత అలాగే ఎన్ వాల్యూ 15 ఇచ్చాడు కనుక ఎస్ఎన్ కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ సిరీస్ వేస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటన్నాడు? 10thలో ఫస్ట్ 10లో ఫస్ట్ వచ్చేసరికి ఏమన్నాడు? AN ఈక్వల్ టు 3+4n అన్నాడు రా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A1 ఈక్వల్ టు 3+4 × 1 అంటే అంత 7 వచ్చింది. అలాగే A2 ఈక్వల్ టు 3+4 × 2 4 2 8 8 + 11 వచ్చింది. అలాగే A3 ఈక్వల్ టు 3+4 × 3 4 3 12 12 + 3 15 వచ్చింది. అవునా కదా? ఇలా సోహాన్ ఇలా ఎంతవరకు AN వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం టర్మ్స్ సిరీస్ని ఎలా రాయొచ్చురా? 7, 11, 15 సోహాన్ అని రాయొచ్చు. అంతే కదా? సోహాన్ అని రాయొచ్చు. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతనన్నా మనకి 7. మరి డి వాల్యూ ఎంతనా? 11 - 7 దట్ ఈస్ 4. సరిపోయింది కదా? 11 - 7 దట్ ఈస్ 4. మనకి ఏ తెలుసు, డి తెలుసు అండ్ ఎన్ కూడా తెలుసు. ఎంత? 15. ఎన్ కూడా తెలుసు. ఇప్పుడు SN ఫార్ములా వేసేస్తాం. SNకి ఏంట్రా ఫార్ములా? n/2 × 2a + n - 1 × d. అంటే S15 ఈక్వల్ టు 15/2 × 2 × a. ఏ అంటే ఎంత? 7 ప్లస్ 15 - 1 14 × d. d ఎంత? d వచ్చేసరికి 4. ఓకేనా? సో నేనేం చేస్తానంటే 15/2 ఇలా ఉంది కదా, 2 కామన్ తీసేస్తాను రా. 2 కామన్ తీసేస్తే నాకు ఏమొస్తుంది? ఇంటూ 2 చేస్తే 7 + 7 × 4 రా. అంతే కదా? ఏదో 2 తీసాను అంతే. 2 క్యాన్సిల్ చేస్తాను అనుకో 15 7 + 28. ఓకేనా? అంటే 15 × 35 నాన్న. 35 15 35 వచ్చేసరికి ఎంత నాన్న మనకి? చూడండి ఒకసారి. 35 × 15 75 45 525 రా. ఓకేనా? సో 15 5 0 75 7 45 52 525 రా. ఓకేనా? 525 అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? S15 వచ్చేసరికి 525 వచ్చింది నాన్న. సరిపోయిందా ఇది? ఓకేనా? సరిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి మనకి సెకండ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సెకండ్ ఏమి ఇచ్చాడు అన్న? AN ఈక్వల్ టు 9 - 5n అన్నాడు. AN ఈక్వల్ టు 9 - 5n. ఇప్పుడు మనకి A1 ఈక్వల్ టు 9 - 5 × 1 అంటే 9 - 5 దట్ ఈస్ 4. సరిపోయిందా? A2 వచ్చేసరికి 9 - 5 × 2 అంటే 9 - 5 2 10 అంటే -1. అలాగే A3 ఈక్వల్ టు 9 - 5 × 3 అంటే 9 - 15 దట్ ఈస్ -6. ఇలాగ వస్తుంది. ఎంతవరకు వస్తుంది? AN వరకు వస్తుంది. చేసుకోవచ్చు, ఇంకా అక్కర్లేదు. ఎందుకు? మూడు నెంబర్లు తెలిస్తే మనకు సరిపోద్ది కదా. సో సిరీస్ వచ్చేసరికి 4, -1, -6 సో ఆన్ రైట్. A ఈక్వల్ టు 4 D ఈక్వల్ టు -1 -4 అంటే ఎంత వచ్చింది? -5 వచ్చింది. డి వాల్యూ వచ్చేసరికి -5. n ఈక్వల్ టు ఎంత? 15 అడిచ్చాడు కదా. ఫస్ట్ ఫైండ్ ది ఫస్ట్. ఓకేనా? 15 టైమ్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో 15 టైమ్స్. ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు ఒకసారి SN అడుగుతున్నాడు. S15 ఈక్వల్ టు 15/2 × 2 × a. ఏ అంటే 4 ప్లస్ 15 - 1 అంటే 14 × -5. సరిపోయిందా? -5. ఇప్పుడు చూడండి ఒకసారి. 15/2 అంటే 2 కామన్ తీయచ్చు మళ్ళీ ఎందట్లాగే. 15/2 2 కామన్ తీస్తే ఇంటూ 2 కామన్ తీస్తే 4 + 7 × -5 రా. 7 × -5 నాన్న
2 4 జర్ ఎంత 8 అంటే 2 into 4 కదా ఒక 2 బయటికి తీసాను 2 7 జర్ ఎంత 14 ఇక 14 వచ్చింది కదా -5 వేసాను అంతే మళ్ళీ మల్టిప్లై చేసి తర్వాత మళ్ళీ ఎందుకు కామన్ తీయడం అనేది తీసేసాను అనమాట ఓకేనా సో 15 into 4 into ఓకేనా 4 -35 రా అంటే 15 into -35 అంటే -31 రా ఓకేనా -31 S15 వచ్చేసరికి ఓకేనా సో 415 అన్న 450 అండ్ 15 రా అంటే ఎంత వచ్చింది 465 అవుతుంది -465 -465 S15 వచ్చేసరికి -465